యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. అంత మాత్రమే కాదు, 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమల క్రియలను బట్టి. అలాగే మరొక పదాన్ని కూడా మీరు గమనించాలి. అతడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను. తర్వాత మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడిను. మన దోషములు బట్టి నలుగుగొట్టబడిను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 వచనాలను జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ఈ 3 వచనాలలో ఉన్నటువంటి విషయం అంతటిని మీరు జాగ్రత్తగా చూస్తే, ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి విషయం అంతటిలో ఏది కూడా ఆయన కొరకు ఆయన చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ 3 వచనాలలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన కొరకు శిక్షణ అనుభవించాడు అన్నటువంటి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు, ఇదిగో దీని అంతటిలో ఏ విషయంలో కూడా అది ఆయన కొరకు చేసుకున్నది కాదు. ఖచ్చితంగా 100% అది యేసుక్రీస్తు వారు తన కొరకు చేసుకున్నది కాదు. ఏది కూడా ఆయన కొరకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు ఈ విషయంలో. మరి ఎవరి కొరకు ఇదంతా జరిగిందని మనం ఆలోచించగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పొందినట్లుగా తండ్రి అనుమతి ఇచ్చారు. యేసుక్రీస్తు వారు శ్రమ పొందాడు. ఎవరి కోసం అంటే మన కోసము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం మాత్రమే కాదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికి ముందుగా యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శ్రమలను అక్కడ గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? అక్కడ రాయబడినటువంటి పదాలు చూడండి ఎలాగున్నాయో. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందుకునే ముందుగా ఏం చేయబడ్డాడండి? ఆయనకు గాయాలయ్యాయి. ఎవరి కోసం? మన కోసం. తర్వాత గాయపరచబడ్డాడు మరియు నలుగొట్టబడ్డాడు. నలుగొట్టబడ్డాడు. అంత మాత్రమే కాదు, మన మీదకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద పడింది. అంత మాత్రమే కాదు, మనకు స్వస్థతనివ్వటానికి ఆయన దెబ్బలు తిన్నాడు. ఎలా ఉందండి ఇదంతా కూడా? అంటే ఈ 3 వచనాలలో చేసినదంతా ప్రభు ఎక్కడ కూడా తన కొరకు చేసుకున్నది కాదు, కేవలం మన కొరకు చేయబడింది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకని మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయాన్ని మీరు చూడగలిగినట్లయితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 8:17 చదువుతున్నారు. ఏమిటంట? ఆయన మాట వలన దయ్యములను వెలగొట్టి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, రోగులను స్వస్థపరిచాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయినటువంటి యెషయా చెబుతున్నాడు. అంటే క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారి లోకంలో ఆయన చేసినటువంటి పరిచర్యలో మనుషులకు ఆయన స్వస్థతనిస్తున్నాడంటే ఆ రోగాన్ని ఎవరు భరిస్తున్నారు? ఆ రోగాన్ని తాను భరించి మనుషులకు ఆయన స్వస్థతనిచ్చాడు అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మనం గమనించాలండి. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోలేదు యేసుక్రీస్తు వారి స్వస్థతలు. ఆయన చేసినటువంటి ప్రతి స్వస్థతను కూడా, మనుషులకు ఆయన తీసినటువంటి ప్రతి రోగం వెనక కూడా ఆయన వేదన ఉందన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మనుషుల రోగాలను ఆయన భరించాడు. ఆయన ఇచ్చినటువంటి స్వస్థతకు మనుషులు పొందినటువంటి ఆ రోగాన్ని ఆయన భరించాడు అన్నటువంటి విషయాన్ని గమనించుకోండి. మన కొరకు నలుగొట్టబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన శిక్షణ అనుభవించాడు, మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం ఏంటో చెప్పంటారా? మనము
పాపానికి అమ్ముడు పోవటం వల్ల గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు అంత భయంకరంగా ఎందుకు సిలువలో ఆయన నలిగిపోయాడు, అన్ని భయంకరమైనటువంటి శ్రమలు యేసుక్రీస్తు వారు ఎందుకు పొందుకున్నారని మనం ఆలోచిస్తే పాపానికి మనం అమ్ముడు పోవటం వలనే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు అన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. పాపానికి అమ్ముడుపోయి పాపానికి దాసులుగా మారిపోయి పాపము యొక్క దాస్యత్వము కింద చిక్కుకుపోయినటువంటి మనలను విడిపించడానికి ప్రభువునలు కొట్టబడ్డాడు. ప్రభువు మనలను విడిపించడానికి పాపాల నుండి ఆయన గాయపరచబడ్డాడు. ప్రభువు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వచ్చింది. మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన మోసాడన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది సాదాసీదాగా జరిగింది కాదు. యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందుగా ఎన్నో శ్రమలను అనుభవించాడన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది అపకీర్తిని తెచ్చే అవమానకరమైనటువంటి మరణం ఉండేది. అపకీర్తిని కలుగు చేసే అవమానకరమైనటువంటి మరణం యేసుక్రీస్తు వారి శిలువ మరణం. అయినా కూడా ఎవరి కోసం దానిని భరించాలని మనం ఆలోచించగలిగినట్లయితే మన కొరకు, మన పాపాల కొరకు అన్నటువంటి విషయాన్ని గమనించుకోండి. మన కొరకు, మన పాపాల కొరకు. అందుకని కొన్ని వచనాలు క్రొత్త నిబంధనలు మీరు చూడగలిగినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, త్వరగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:28. దయచేసి అందరూ చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఆయన అర్పింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు అనేకుల పాపములను భరించుటకు అర్పింపబడ్డాడు. హెబ్రీ పత్రిక 9:28. అలాగే మరొక వచ్చిన చూడండి, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే, చదవండి, ఏలయనగా చూడండి అన్నమాట, మనలను దేవుని యొద్ద తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడు. నీతిమంతుడైనటువంటి క్రీస్తు అనీతిమంతులైనటువంటి మనలను దేవుని దగ్గరకు తెచ్చుటకు, ఆయన దేవునికి మనల్ని దగ్గర చేయడానికి ఏమయ్యాడంటే శరీర విషయంలో చంపబడ్డాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకొయ్యుకోయు ఉండునట్లు, ఆ మాట చూడండి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడు ఆయన. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును ప్రభువు ఓర్చుకున్నాడు. ఎవరి కోసమని మనం ఆలోచించగలిగితే, క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మన నిమిత్తమే ఇదంతా జరిగిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ బలియాగం జరిగింది ఎవరి కోసం అంటే, ఎవరికి వారు నా కోసం అనుకోవాలి. ఈ బలియాగం అనేది ఎవరి కోసం జరిగిందంటే, నా కోసం అని ఎవరికి వారు అనుకోవాలి. ఒకవేళ అనుకోకపోతే, యేసుక్రీస్తు వారి బలియాగంతో నాకు సంబంధం లేదనుకుంటే, అది భయంకరమైనటువంటి పాపంగా ఎంచబడుతుంది. ఆ పాపము మనిషిని నిత్య నాశనంలోనికి తీసుకెళ్తుంది. ఎలాంటి నిత్య నాశనం అంటే, మీరు గుడ్ ఫ్రైడే రోజు వినుంటారు, నా దేవా నన్ను ఎందుకు విడిచావయ్యా చేయి అని ప్రభువారు పలికిన మాట. ఎందుకు ఆయన మాట పలికాడంటే, పరలోకపు తండ్రి ఆయన చేయిని విడిచాడు. ఎందుకోసం? ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడ్డాడు గనక, మన పాపములు ఆయన మీద మోపి ఉన్నాయి గనక. ఆయనే దానిని భరించకపోతే శాశ్వత కాలం ఏమైపోతుంది మన పరిస్థితి? దేవునితో సంబంధం ఉండదన్నమాట. దేవుని చేతిలో నుండి పూర్తిగా జారిపోతాం. ఇక తిరిగి ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి.
ఆయన పాపముగా చేయకపోతే, యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టకపోతే తిరిగి మనిషి దేవుణ్ణి కలుసుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టిన తర్వాత ఇప్పుడు నా కోసం ఆయన ప్రాణం పెట్టాడని ఆయన బలియాగాన్ని విశ్వసించి ప్రభు దగ్గరికి రాకపోతే ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. మనిషి ఏమైపోతాడంటే నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతాడు నిత్య నాశనంలోనికి. అది భయంకరమైనటువంటి శిక్ష అన్నటువంటి విషయాన్ని పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి చెబుతుంటాడు. ఆయన అది భయంకరమైనటువంటి శిక్ష. కాబట్టి ఎవరు కూడా ఆయన బలియాగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ ఆయన బలియాగాన్ని నిర్లక్ష్యం చేస్తే అది భయంకరమైనటువంటి శిక్షలోనికి తీసుకువెళ్ళే పాపం అవుతుందన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రెండో పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. తెస్సలోనికలకు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ భాగాన్ని దయచేసి చూడండి. 9-10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధాలయమందు తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. అట్టివారు అంటే ఎవరు? అట్టివారు ఎవరో మీకు తెలియాలంటే ఒకసారి ఆ పై వచనాలను మీకు చూడండి. అట్టివారు ఎవరు అక్కడే ఉంటుంది చూడండి. 6 వచనము నుండి 6-7 వచనాలను మీరు చూడగలిగితే 6-7 వచనాలను మీరు చూడగలిగితే ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై ఆ మాటలోని దేవుణ్ణి ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు. అట్టివారంటే ఎవరు? దేవుణ్ణి ఎరుగని వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడినవారు. ఏమిటి సువార్త? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీ కోసమే సమాధి చేయబడ్డాడు, నీ కోసం ఆయన తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ సువార్తకు లోబడని వారికి ఏందంట? ప్రతిదండన. అట్టివారు ఏమైపోతుంటున్నాడు? ఇప్పుడు 9-10 వచనాల్లో అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి బలియాగం అనేది నా కొరకు జరిగిందన్నటువంటి విషయాన్ని గుర్తెరగక నిర్లక్ష్యంతో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారు ఈ లోకంతో సంబంధాలు తెగిపోయిన తర్వాత, అంటే మరణించిన తర్వాత నిత్య నాశనానికి వెళ్ళిపోయేటువంటి పాపాన్ని వారు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నిత్య నాశనానికి వారు వెళ్ళిపోతారు. నిత్య నాశనపు దండన అన్నాడు దాన్ని. నిత్య నాశనపు దండన ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఎవరు కూడా ఆయన చేసినటువంటి బలియాగాన్ని నిర్లక్ష్యం అనేది చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏంటంట? మేము పట్టించుకోము యేసుక్రీస్తు బలియాగాన్ని. ఆయన మా కోసం చనిపోయారని మేము నమ్మము. అసలు ఆయన మా కోసం చనిపోవాల్సినటువంటి అవసరత లేదు అన్నటువంటి స్థితిలో నువ్వు బ్రతుకుతుంటే చేయగలిగింది ఏమి లేదు. కానీ ఒక మాట, ఏ సువార్తకు లోబడి యేసుక్రీస్తు వారి బలియాగాన్ని విశ్వసించి నువ్వు ప్రభు దగ్గరకు రావాల్సి ఉన్నదో ఆ బలియాగం నీ కోసం జరగలేదని నువ్వు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే మాత్రం చేయగలిగింది ఏం లేదు. కానీ ఒక మాట, ఏమిటా ఒక మాట అంటే, నువ్వు నమ్మట్లేదేమో కానీ ఆ బలియాగాన్ని ఒకనాడు ఒక నపుంసకుడు నమ్మాడు. ఆ బలియాగాన్ని యేసుక్రీస్తు తన కోసం ప్రాణం పెట్టాడన్నటువంటి విషయాన్ని, ప్రభువారి బలియాగాన్ని ఒక నపుంసకుడు నమ్మాడు. నువ్వు నమ్మట్లేదేమో, ఏం చేయలేవు, నువ్వు నమ్మకపోతే ఏం చేయలేదు. కానీ ఒకరోజు ఒక నపుంసకుడు నమ్మాడు. అర్థం చేసుకోండి అన్నిసార్లు ఎందుకు ఈ మాట అన్నాను. నపుంసకునికి ఉన్నటువంటి మనసు కూడా వీళ్ళకు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి బలియాగం అనేది కేవలం మన కొరకే జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-6 వచనాలు ఉన్నదంతా కూడా, దాని అంతట్లో కూడా ఏది కూడా అది ఆయన కొరకు చేసింది కాదు అన్నటువంటి విషయాన్ని బలంగా మనము విశ్వసించాలి. కేవలం మన కొరకు మాత్రమే జరిగింది. ఇది 53వ అధ్యాయంలో 2వ భాగం. ఇప్పుడు 3వ భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ భాగము 7-9 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము
7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చూడగలిగితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొరియు మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనిపోబడెను. అతడు తన జనుల అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమి నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతనిని ఉంచెను. నిశ్చయము అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భాగాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే 7వ వచనములో రాయబడినటువంటి మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. ఎలా ఉన్నాడంట? వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కుత్తరించు వాని ఎదుట గొరియు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు ఆయన ఎక్కడ కూడా సనగలేదండి. తను పొందుతున్నటువంటి మరణాన్ని బట్టి ఆయన ఎక్కడ కూడా సనగలేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మాదిరికరమైనటువంటి స్థితిని ఆయన శిలువలో కలిగి ఉన్నాడు. ఒక మంచి పాఠాన్ని ఆయన తన జీవితం ద్వారా నేర్పిస్తున్నాడండి. భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతున్నప్పుడు ఆ మరణం నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఆయనకు ఉంది. క్రీస్తు, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఇప్పుడు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించినప్పుడు ఆయన ముందున్నటువంటి 2 ఆప్షన్లు ఏమిటి? సిలువ దిగేటువంటి అవకాశం ఉందా లేదా ఆయనకు? 1 సిలువ వేయబడటమా, 2 సిలువ దిగి మిగిలిన వారిని రక్షించడమా? కానీ యేసుక్రీస్తు వారు దేనికి సిద్ధపడ్డాడంటే సిలువ వేయబడటానికి ఆయన సిద్ధపడ్డాడు, మరణించడానికి సిద్ధపడ్డాడు, సిలువను దిగడానికి ఆయన సిద్ధపడలేదు. ఒక భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు వారు శిలువ సందర్భాన్ని గురించి మాట్లాడుకుంటూ, ఒకవేళ నేనే కనుక సిలువ వేయబడితే, అలాంటి అవకాశం నాకు వస్తే వెంటనే నేను సిలువ దిగేవాడిని అన్నాడు. ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి మరణం, ఆ దరిదాపుల్లో కూడా నేను ఉండేవాని కాదంటున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించడం మాత్రమే కాదు, తాను అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి ఎక్కడ కూడా సనగలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎక్కడ కూడా సనగలేదు చూడండి. ఎక్కడ కూడా తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయలేదు చూడండి. ఇదిగో నాకు అన్యాయం జరుగుతుందన్నటువంటి మాటే మాట్లాడలేదు యేసుక్రీస్తు వారు చూడండి. దానిని వర్ణిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు. మౌనంగా ఉన్నాడు ఆయన, మౌనంగా భరించాడు శిలువ మరణాన్ని. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుని కొరకు ఈ లోకంలో 60-70 సంవత్సరాలు ఇచ్చిన జీవితంలో సగం లోకంలోనే పోయింది లేదు. ఈ మిగిలి ఉన్నటువంటి సగం జీవితంలో దేవుని కోసం బ్రతకాలంటే ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు అండి. కొన్ని ఆ బాధలు భరించేటప్పుడైనా ఆనందంగా అనుభవిస్తామా? ఎటు బాధలు అనుభవిస్తున్నాము, అనుభవిస్తున్నటువంటి బాధలను బట్టి దేవుని మహిమపరిచే వారిగా ఉంటామా? అనుభవిస్తున్నటువంటి బాధలను బట్టి సంతోషించే వారిగా ఉంటామా? ఎన్ని సనుగులు, ఎన్ని గొనుగులు చెప్పండి. బయటకు అనకపోయినా నాకేంటి ఈ బాధలు, నాకేంటి ఈ శ్రమలు, నాకేంటి ఇబ్బందులన్నీ కూడా. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలు, ఒకవేళ బయటకు అనట్లేదేమో, మనసులో ఎన్నిసార్లు అనుకోలేదు చెప్పండి ఒకసారి. అది భయంకరమైనటువంటి దౌర్జన్యము, అన్యాయపు తీర్పునందుతూ కూడా యేసుక్రీస్తు వారు వధింపబడడానికి సిద్ధంగా ఉండి కూడా ఆయన ఎక్కడ కూడా సనగలేదంటండి. అన్యాయం జరుగుతుందని మాట్లాడలేదు, తను తాను సమర్థించుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఆయనను మాట్లాడించడానికి ప్రయత్నం చేసినా కూడా ఎలా ఉన్నాడు? మౌనం ఉన్నాడు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, మాట్లాడవను అంటే ఏమీ లేదు, నాకు తెలిసినట్టుగా ఉన్నాడు ఆయన. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని వచనాలు దయచేసి చూడండి ఈ సమయంలో. దానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము. ముందు వచనాలు రాసుకోండి, వాటిలో నుండి ఏదో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. వచనాలు చాలా ఉన్నాయి. ముందుగా మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. తర్వాత మార్కు గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 60-61 వచ్చిన. మార్కు గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 60-61. తర్వాత లూకా గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 8-9 వచ్చినారు. లూకా గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 8-9 వచ్చినారు. తర్వాత యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 8 నుండి 10 వచ్చినారు. యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 8 నుండి 10 వచ్చినారు. తర్వాత పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు. వీటిల్లో
మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 చూడండి. తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా అన్నీ చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనానికి సంబంధించినటువంటి వచనాలు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతూ కూడా ఎక్కడ సనగలేదు, అన్యాయం జరుగుతున్నటువంటి మాట మాట్లాడలేదు. అంత మాత్రమే కాదు, ఆయన తను సమర్థించుకోవడానికి ప్రయత్నమే చేయలేదు ఎక్కడ కూడా. ఆనందంగా యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని స్వీకరించాడు. మత్తయి గారు రాసినటువంటి సువార్త వచనాలు చూడండి ఒకసారి. 27వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద ఇన్ని నేరములు మోపుతున్నారు కదా, నువ్వు వినలేదా ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం వేయలేదు కనుక అధిపతి అసలు మాట్లాడకపోవటం అసలు నిజమండి. ఒక వ్యక్తి అన్యాయపు తీర్పు నందుతున్నాడంటే అరిచి గోల పెడతాడండి, అరిచి గోల పెడతాడు. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఖండించేవారే లేరా? ఇంత అక్రమం మీ కళ్ళ ముందు జరుగుతాం, మీ కళ్ళు మూసుకుపోయినాయా అని మాట్లాడరా? ఖచ్చితంగా మాట్లాడతారండి. కానీ ఆయన ఎలాంటి జవాబు ఇవ్వట్లేదంట. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు ఈయన మేము చంపుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆయనే చావటానికి సిద్ధపడ్డాడు. అది విషయం. ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు, అది విషయం. తర్వాత చదవండి. జనులు కోరుకున్నటువంటి ఖైదీని పండుగలో విడుదల చేయక అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీకి చెరసాల్లో ఉండేది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? ఏ వచ్చిన చదువుతున్నారు మీరు? 18 దాకా వెళ్ళిపోయారు, వద్దు 14 దాకా అనుకున్నాం మనం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నాడంట, ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వట్లేదంట. చాలా వచనాలు మీకు ఇచ్చాను, ఆ వచనాలు కూడా అదే ఉంటుంది చూడండి. ఆయన నోటి మాట ద్వారా ఆయనను ఏం చేయలేదు, పాపము చేయలేదు. తెలుసు మనకు. నోరు తెరిచి యేసుక్రీస్తు వారు మాట్లాడితే, శిలువలో యేసుక్రీస్తు వారు శిలువ వేయబడినప్పుడు ఆయన ఇరువైపులు ఎవరున్నారు? బందిపోటు దొంగలు ఉన్నారా లేదా? కానీ యేసుక్రీస్తు వారు నోరు తెరిస్తే ఏం జరిగింది తెలుసా? మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండేవాడు కాదు. ఎవరుండేవో తెలుసా? బందిపోటు బరబ్బా ఉండేవాడు. ఆ స్థానం అతనిది. బందిపోటు బరబ్బా, ఆ స్థానం బందిపోటు బరబ్బాది. ఆయన నోరు తెరిస్తే ఇది అన్యాయం, నన్నెందుకు సిలువ వేస్తున్నారు, మీ కళ్ళు కనబడట్లేదా, మీ చట్టాలు ఏం చేస్తున్నాయి ఒకసారి చూడండి అన్నాడంటే అయిపోయినట్టే. అనేక చోట్లకు తిప్పారండి యేసుక్రీస్తు వారిని, ఎక్కడ కూడా ఆయన మీద నేరం రుజువు కాలేదు. అయినా కూడా ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి. కారణం ఏంటో తెలుసా? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఎందుకోసం, ఎవరి కోసం ఆయన మౌనం అంటే మన కోసం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నోట ఏ కపటమును లేదు అన్నటువంటి విషయాన్ని పేతురు గారు మాట్లాడారు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినటువంటి సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఎన్ని విధాలుగా యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారో చూడండి. ఆయన ఎన్ని విధాలుగా ఆయన శోధింపబడ్డారు. చుట్టూ ఉన్నవారు నిందిస్తున్నారు, పక్కనున్న వారు నిందిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం క్రీస్తునందు ప్రియులారా. ఒకవేళ ఆయన మౌనాన్ని వీడినట్టయితే ఆ ఇరువురు బందిపోటు దొంగల మధ్య ఆ బందిపోటు అయినటువంటి బరబ్బా ఉండేవాడు, కానీ ప్రభువు ఉండేవాడు కాదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించే వారు ఎవరు కూడా లేదు. అంత అన్యాయం జరుగుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహించారు, కానీ ఎవరు కూడా దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేయలేదండి. 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో కూడా ఏం చేశారంట? సమాధి. అంటే ఎలాంటి ప్లాన్ వేశారంటే, అది చనిపోయినటువంటి ఇరువురు ఆ బందిపోటు దొంగలతో కూడా ఈయన్ని కూడా పాతి పెట్టాలనుకున్నారు. ఆ రోజు సర్వసాధారణంగా కాలంలో ఏం జరిగేదంటే, చనిపోయినటువంటి వ్యక్తులను
ప్రేత వస్త్రము ఆ ముతక వస్త్రంలో చుట్టేసేసి గొయ్యిలో వేసి లోపల పెట్టేసేవారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎలాంటి ప్లాన్లో ఉన్నారంటే, ఆయన శత్రువులు ఎలాంటి కోరికతో ఉన్నారంటే, అది చనిపోయినటువంటి బందిపోటు దొంగలతో కూడా ఈయన కూడా ఏం చేయాలి, గొంతు తీసి పాతి పెట్టేయాలనుకున్నారు. కానీ ఏం జరిగింది, ఆయన కొరకు ధనవంతుని సమాధి సిద్ధం చేయబడి ఉంది. మరణించే వరకు ఆయన మీద మీకు అధికారం. ఆయన ప్రాణం ఒక్కసారి పెట్టాడా, ఆయనకు వచ్చేటువంటి సెక్యూరిటీ మీరు తట్టుకోలేరు. సమాధి దగ్గర ఎవరు కాపలా ఉన్నారంట, దేవదూతలు కూర్చుని అంట. ఎలాగుందండి ఒకసారి ఆ పరిస్థితులు ఊహించుకోండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయే వరకే యేసుక్రీస్తు వారు మీరు ఏది చేయాలనుకున్నా కూడా, చనిపోయిన తర్వాత ప్రభుని చూడండి, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ధనవంతుని సమాధిలోనికి. అందరితో పాటు గొంత తీసి గొయ్యిలో పెట్టాలనుకున్నారేమో, కానీ ఆయన ధనవంతుని సమాధిలో ఉంచబడాలని ఆయన ఈ లోకానికి రాక మునుపు సుమారు 700 సంవత్సరాల మునిపే ప్రవక్త అయినటువంటి యెషయా పలికాడు. అది నెరవేరిందా లేదా? నెరవేరిందండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్తలు ఎలా నెరవేరిందో 27వ అధ్యాయము 57 నుండి 60 వచనాలు రాసుకోండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 60 వచనాలు. యేసు శిష్యునిగా ఉన్న మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 60 వచనాలు. యేసు శిష్యునిగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాల వేళపైనడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకి ఇవ్వమని అడుగగా, పిలాతు ఎవరు వెళ్ళి అడిగితే పిలాతు ఇస్తాడో వాళ్ళని పంపించాడు దేవుడు. అది విషయం. ఎవరు వెళ్ళి అడిగితే ఇస్తాడో వాళ్ళని పంపించాడండి. ధనవంతుడైనటువంటి అరిమతయ్య యోసేపు వెళ్ళి అంటున్నాడు, యేసు దేహం ఇచ్చేయమంటే ఇచ్చేశాడండి పిలాతు. ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన కొరకు చదవండి, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టదు ఆయన ఎలా పాతి పెట్టాలని చూశారు వీళ్ళు. ఓ ముతక వస్త్రంలో చుట్టేసేసి గొయ్యి తీసి గొయ్యిలో పెట్టాలనుకున్నది ఆయన శత్రువులకు ఉన్నటువంటి బలమైన కోరిక అది. కానీ శుభ్రమైనటువంటి నారబట్టలో చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొల్లించి వెళ్ళిపోయింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది జరగాలని ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు, ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాశారు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అయితే ఏం జరిగింది, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయము అతడు అన్యాయం ఏమి చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి సమాధిలోనికి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఈస్టర్. వెళ్ళిపోయారా లేదా సమాధిలోకి? వెళ్ళిపోయారు సమాధిలోకి. ఏం మిగిలింది ఇంకా? ఈస్టర్ అండి. అంటే ఈస్టర్ అంటే ఏంటో, అంటే ఈరోజు ఏం జరుగుతుంది, పునరుత్థానం. స్టేటస్లన్నీ కూడా మొత్తం మోగుతున్నాయి. దేంతో? వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్, వాట్సాప్ మెసేజ్లు. ఎట్లా ఉందంటే అసలు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు పాటలు అవే, అన్నీ అవేనండి. మోగుతుందన్నమాట ఈరోజు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగినట్లయితే వచ్చేస్తున్నాం పునరుద్ధానం దగ్గరకు. చివరి భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదును. గనులలో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుని ఏలైనగా మరణమునున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, 3 వచనాలను మనం ఆలోచించి ముగించేద్దాము. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ముందుగా 10వ వచనం దయచేసి చూడండి. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను,
ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందడాన్ని బట్టి దేవుడు సంతోషించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన శిలువలో చనిపోవటాన్ని చూచి ఆయన ఆనందించట్లేదు. అతన్ని నల్లగొట్టుడికి యెహోవా ఇష్టపడ్డాడంటే అది కాదు అక్కడ అర్థం. అతను నల్లగొట్టుడికి యెహోవా ఇష్టపడెను, అతనికి వ్యాధి కలుగు చేశానంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దానిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడని కాదు అక్కడ అర్థం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని చూచినటువంటి తండ్రి తన ముఖాన్ని తిప్పుకున్నటువంటి సందర్భం ఒకటి ఉంది, దాన్ని చూడలేక ఆయన చేయిని విడిచిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాంటి తండ్రి ప్రభువారికి మరణం కలగటాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు కాదు. దేనిని బట్టి సంతోషిస్తాడంటే ఆయన మరణాన్ని బట్టి ప్రపంచానికి కలిగేటువంటి మేలును బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన మరణాన్ని బట్టి ప్రపంచ మానవాళికి వస్తున్నటువంటి మేలును బట్టి ఆయన సంతోషిస్తాడు. మరి అతన్ని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను అన్నదానికి ఎలాగాని మనం అర్థం చేసుకోవాలంటే అది దేవుని సంకల్పాన్ని సూచిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయనన్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి అపోస్తలుల కార్యములు దయచేసి మీరు చూడగలిగినట్లయితే 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. ఏమిటంట? యేసుక్రీస్తు వారిని దుష్టులైనటువంటి మనుషులు పట్టుకొని సిలువ వేసి చంపటం అనేది ఎవరి అభిష్టం అంట? అది దేవుని అభిష్టం. ఆయన నల్లగొట్టుడికి యెహోవాకు ఇష్టం ఆయన అంటే అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఆయన అభిష్టం, ప్రపంచ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి సంకల్పమై ఉన్నది. అది సంకల్పమై ఉన్నది. అదే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు. అదే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలను మనం చూడగలిగినట్లయితే ఏదట? ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ఏమిటంట? ఏది జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదు ఏం చేశాడు? పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా కూరుకున్నారు. ఏం చేశారు? అందరూ మూకుమ్మడిగా ఆయన శిలువ మరణాన్ని అప్పగించారు. కానీ దీని వెనక ఏముందని మనం ఆలోచించగలిగినట్లయితే దేవుని ముందుగా ఆయన నిర్ణయించినటువంటి సంకల్పం ఉంది. యెహోవా ఆయన నల్లగొట్టుటకు యెహోవా ఇష్టపడ్డాడంటే అది విషయం. అంతేగాని యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు చూసి సంతోషించాడని కాదు. ఆయన నిజమైనటువంటి సంతోషం దేనిని బట్టి ఉంటుందంటే ప్రపంచ మానవాళికి రక్షణ దయచేయటంలో తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి వచ్చేటువంటి మేలును బట్టి ఆయనకు నిజమైన సంతోషం ఉంటుంది. కానీ ప్రభువు అది చనిపోతుంటే చూసి సంతోషించాడని కాదు. తర్వాత అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా యేసుక్రీస్తు వారు బలైపోయాడు. ఇంతకు ముందు భాగంలో మనం చూసాము ఆయన వదకు తేయబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా వర్ణించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ఏ దోషము లేని ఏడాది గొర్రె పాప పరిహారార్థ బలిగా బలవ్వాలన్నటువంటి విషయం దేవుడు రాయించడం జరిగింది. అందుకనే యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూసి అన్నటువంటి మాట, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తము అనేకులను పాపం నుండి విడిపించింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి బలిని గురించినటువంటి అపరాధ పరిహారార్థ బలిని గురించి ఒకసారి లేవ్యాకాండంలో రాయబడినటువంటి మాటలను మీరు చూడగలిగినట్లయితే దేనికి జరిగింది బలి అన్నదానికి? ఏ బలి అది? అపరాధ పరిహారార్థ బలి అనేది ఎందుకు జరుగుతుందన్న దాని గురించి ఒకసారి లేవ్యాకాండం 5వ అధ్యాయము 17 నుండి 19 వచనాలను మనం చూడగలిగితే, లేవ్యాకాండము 5వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటుగా జరిగినదైనా సరే అతడు అపరాధి అయి
తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను ఏ బలిగా? అపరాధ పరిహారార్థ బలిగా అతని యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు తెలియకే పొరపాటు చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తం ఏం చేస్తాడంటే ప్రాయశ్చిత్త బలిని చేస్తాడు. ఆ బలిని ఏమన్నాడు? అపరాధ పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ అపరాధ పరిహారార్థ బలికి వలన 3 ఫలితాలు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, 3 ఫలితాలు ఇవ్వబడ్డాయి. ఈ బలి వలన 3 ఫలితాలు వచ్చాయి. ఏమిటా 3 ఫలితాలు? అక్కడే చెబుతున్నాడు యెషయా గ్రంథము 53లో చెబుతున్నాడు. ఆ 3 ఫలితాలు ఏమిటో? ఒకటి, అతని సంతానం ఏం చేస్తుందంట? అతనిని చూచును. అతని సంతానం అతన్ని చూచును. అతని సంతానం అతను చూచునంటే ఎవరి సంతానం? ఆధ్యాత్మికముగా పిల్లలైన వారు, యెహోవా నాకు అనుగ్రహించిన నా పిల్లలు. అంటే యేసుక్రీస్తు వారు బలి ద్వారా వెలువడినటువంటి 3 ఫలితాలు ఏమిటంటే, ఒకటి, అతని సంతానము అతను చూచును. అతని బలిని చూస్తుంది, అతని బలిని అర్థం చేసుకుంటుంది. ఒకటి. రెండవది ఏమిటని మనం ఆలోచించగలిగితే, రెండవది అక్కడ రాయబడింది చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును. దీర్ఘాయుష్మంతుడగుడు అన్నటువంటి ఈ మాట ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా దేనిని సూచిస్తుందంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు మరణించడం అనేది ఎంత ముఖ్యమో, మరణించినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం అనేది కూడా అంతే ముఖ్యం. మరణించినటువంటి ప్రభు అలాగే సమాధిలో ఉండిపోయాడు అనుకోండి, రక్షణ లేదు. మరణించినటువంటి ప్రభు తిరిగి లేవాలి. ఇప్పుడు బలి ద్వారా ఏం జరిగిందంటే, రెండవ ఫలితం ఏమిటంటే అతడు దీర్ఘాయుష్మంతుడు అగును అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానము బలి ద్వారా జరిగింది. మూడవది ఏం జరిగిందో చూడండి అక్కడ. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమైంది. దేవుడు ఏదైతే అనుకున్నాడో బలి ద్వారా దానిని ఆయన జరిగించాడు. బలి ద్వారా దాన్ని జరిగించాడు ఆయన. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. తర్వాత 11వ వచనానికి వచ్చేసేయండి. ఇక 11వ వచనానికి వచ్చేసరికి ఇంక చెబుతుంటాడు ఆయన, అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేయును అని ఒకనాడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు పలికారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో అది చేసి చూపించాడు. ఆయన చేసి చూపించాడు. ఏదైతే తన గురించి లేఖనాలలో రాయబడిందో దేన్ని కూడా విడిచిపెట్టలేదండి యేసుక్రీస్తు వారు. సమస్తము కూడా వినే ఉంటారు మీరు. ఏం జరిగింది? సమాప్తమయ్యింది. అయిందా లేదా? సమస్తమైన సమాప్తం చేశాడు. చివరి ఆఖరకు సిలువలో లేఖమును నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు ఆయన. అంటే ఏవైతే తనకు ముందుగా ఈ లోకానికి రావడానికి ముందుగానే భవిష్యత్తు వాక్కులు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి రాయబడ్డాయో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నెరవేర్చినటువంటి బలియాగం ద్వారా మనుషులు ఏమయ్యారు? నిర్దోషులయ్యారు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనుషులను కొని ఏం చేశాడు? ఆయన నిర్దోషులను చేశాడు. దేవునికి దూరమైపోయిన వారిని దేవునికి సమీపస్తులుగా చేశారు. తండ్రి అని పిలవడానికి హక్కును కోల్పోయిన వారిని తండ్రి అని పిలిచేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. కుమారులుగా కుమార్తెలుగా దేవుని దగ్గరకు నడిపించాడు. నీతిమంతులను చేశాడు, పరిశుద్ధపరిచాడు, నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా నిలబెట్టాడు, నిబంధన కలిగినటువంటి జనులుగా నిలబెట్టాడు. లోకమందు ఒకనాడు దేవుడు లేడన్నటువంటి ప్రజలుగా ఉన్న వారిని పరమందున్నటువంటి దేవుడు మాకు తండ్రిని చెప్పుకునేటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఇదంతా యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా జరిగిందన్నటువంటి విషయాన్ని క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా మనం ఆలోచించాలి. తర్వాత జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను గురించి 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన చేసినటువంటి పనిని బట్టి, ఆయన నెరవేర్చినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన నెరవేర్చినటువంటి తండ్రి సంకల్పాన్ని బట్టి, తన విషయమైన సంకల్పాన్ని బట్టి, తన విషయమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఎంతగా హెచ్చింపబడ్డాడో ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు చూడండి. అతడు తను కలిగిన వేదనను చూచి తృప్తి నొందున, క్షమించండి 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను,
ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాజించుకును. అంటే యుద్ధాన్ని గెలిచినటువంటి సూర్యులు ఎలాగైతే కొల్ల సొమ్మును పంచుకుంటారో, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలాంటి వర్ణంతో వర్ణిస్తున్నాడంటే ఆయన గెలిచాడు ఒక యుద్ధం. ఇంతకుముందు నేను మాట్లాడాను ప్రారంభంలో, యేసుక్రీస్తు వారి ఈ అధ్యాయంలో ఏం చేసినట్టుగా మనం చూస్తున్నామంటే పాపముపై మరణంపై ఆయన ఏం పొందాడు? విజయాన్ని పొందాడు. విజయాన్ని పొందడానికి ముందు ఏం చేశాడు ఆయన మనం ఆలోచిస్తే యుద్ధమే చేశాడు. ఆయన తన శ్రమలతో యుద్ధం చేశాడు. యేసుక్రీస్తు వారు లోకంతో యుద్ధం చేశాడు, పాపంతో యుద్ధం చేశాడు, సాతానుతో యేసుక్రీస్తు వారు యుద్ధం చేశాడు. యేసుక్రీస్తు వారు పరిచయంలోకి వచ్చినది మొదలుకొని మరణించే వరకు సాతాను విడిచిపెట్టలేదు కదా, ఆయన్ని శోధిస్తూనే ఉన్నాడు కదా ప్రభువును. చివరి ఆఖరకు శిలువలో కూడా శోధించాడు కదండి, శిలువలో కూడా శోధించాడు లేదా? ఇదన్నిటి మీద యుద్ధాన్ని యేసుక్రీస్తు వారు జరిగించి ఆయన విజయాన్ని పొందుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఏలైనగా మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసింది. ఎందుకంత ఆధిక్యం ఆయనకు వచ్చిందంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి. అతిక్రమం చేయవారిలో ఒకడికి ఎంచబడ్డాడు, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాడు. అంత చేసినటువంటి ప్రభు హెచ్చింపబడ్డాడు. ప్రభు ఎంతగా హెచ్చింపబడ్డాడన్న దానికి క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని వచనాలను మీరు చూడగలిగినట్లయితే ఒకసారి ముందుగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకు. ఎంతగా అయితే యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తానుగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఎంతగా అయితే తనను తాను తగ్గించుకున్నాడో ఆయన అంతగా హెచ్చింపబడ్డాడండి, అంతగా హెచ్చింపబడ్డాడు. ఆయన హెచ్చింపబడిన దాని గురించి ఏమని రాయబడిందో దయచేసి కొన్ని మాటలు చూడండి. మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము, మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఇరువురు దొంగల మధ్య, ఇరువురు బందిపోటు దొంగల మధ్య సిలువుపై వేలాడినటువంటి క్రీస్తు ఎప్పుడైతే విజయాన్ని పొందుకున్నాడో ఎక్కడికి చేర్చుకోబడ్డాడంట? పరలోకములో తండ్రి కుడిపార్శ్వమునకు చేర్చుకొనబడ్డాడు ఆసీనుడవటానికి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. ఎక్కడున్నాడంట ఆయన? దేవుని కుడిపార్శ్వమున ఉండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. తర్వాత హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఏంటంట? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి, ఎప్పుడైతే బలి అర్పించబడిందో అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయాడు యేసుక్రీస్తు వారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయములో 4వ భాగం. అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా ఏముందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి అభిష్టాన్ని, తండ్రి సంకల్పాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఉద్దేశాలన్నీ కూడా సఫలపరిచి తండ్రి ఏదైతే రాసుకున్నాడో దాని ప్రకారం ఎన్ని శ్రమలైనా సరే అనుభవించడానికి, ఎన్ని బాధలైనా పొందడానికి, హింసించబడటానికి, నలిగిపోవటానికి
సిద్ధపడిన వాడిగా, నలకొట్టబడిన వాడిగా, గాయపరచబడిన వాడిగా, శిక్షణ పొందుకున్న వాడిగా, దెబ్బలు తిన్నవాడిగా మనం చూశాము. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు మనుషులందరూ కూడా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి ఆయన ఒకరోజు సింహాసనాన్ని దిగబోతున్నాడు. అదే యేసుక్రీస్తు వారి చివరి రాకడ. యేసుక్రీస్తు వారి చివరి రాకడ. మరి యేసుక్రీస్తు వారి చివరి రాకడ, ఆయన సింహాసనాన్ని దిగి ఆ ప్రభువు మన కొరకు రాబోతున్నాడు. మన కొరకు రాబోతున్నాడు, మన కొరకే రాబోతున్నాడు, మన కొరకే వస్తాడన్నటువంటి విశ్వాసం ఉందా? అంటే ఆ మనలో మనం ఉంటామనేది ఎవరి కోసమైతే ఆయన వస్తాడో ఆ గుంపులో మనం ఉంటామనేది ఇక్కడ ప్రశ్న. ఉండే విధంగా మనం ఉన్నామా? యేసుక్రీస్తు వారు లేచాడని పండుగ చేసుకుంటాం, బాగానుంది. ఒకరోజు యేసుక్రీస్తు వారితో లేపబడటానికి మనం ఏం చేస్తున్నాం? పండుగ చేస్తున్నామని అనకూడదు. మనం పండుగ చేస్తున్నామని అనకూడదు. రోజు పండుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవటాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయనతో పాటు ఎత్తబడుటకు, ఆయనతో పాటు కొనిపోబడుటకు మనం సిద్ధపడాలండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దాని కొరకు మన సిద్ధపాటు ఎంత? మన కోసమైతే మన ప్రభు భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు. మనం ప్రసంగ వేదికగా మార్చబడినటువంటి శిలువ అన్నటువంటి అంశంలో మీరు ఎన్నో మాటలు విన్నారు. అంత మాత్రమే కాదు, ఈరోజు కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎన్నో సంగతులను మనం చూసాము. మన కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడంట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన కొరకు తల మీద ముళ్ళ కిరీటం ఆయన, మన ఊహలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఆయన మీద ఉమ్మివేయబడింది. మనం చేసినటువంటి అపరాధములను బట్టి ఆయన చేతులకు మేకులు దిగబట్టాయి. భయంకరమైనటువంటి మరణాన్ని ప్రభు పొందాడు. మనుషులు కొందరు ఆయన మొహాన్ని చూడటానికే ఇష్టపడనంతగా తృణీకరింపబడ్డాడు. ఎవరు కూడా అపేక్షించలేదంటండి. మాకు కావాలి ప్రభు అని కోరుకున్న వారు చాలా కొద్దిగా మంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది. మనమేదో ఈ 60-70 సంవత్సరాల జీవితంలో క్రైస్తవులుగా చెప్పుకొని బ్రతికి వెళ్ళిపోవటానికి కాదు, క్రైస్తవులుగా చెప్పుకొని బ్రతికి వెళ్ళిపోవటానికి కాదు, నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించడానికి. ఏదో విశ్వాసులు అని చెప్పుకోవటానికి కాదు, విశ్వాసునికి తగినటువంటి జీవితాన్ని కలిగి బ్రతకడానికి ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఎంచబడినటువంటి మనము ఏదేమైనా సరే ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఎవరైతే జయిస్తారో జయించిన వానికి నేను దేవుడై ఉంటాను, వారు నాకు కుమారులై ఉంటారని ఆయన మాట్లాడాడు. అలాంటి స్థితికి మనం వెళ్ళాలంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి బలియాగాన్ని ఎన్నిసార్లు మాట్లాడుకున్న తప్పులేదు. మాట్లాడుకోవడంతోనే పరిమితం అయిపోకూడదు. మాట్లాడుకుంటున్నటువంటి మాటలను, ఆయన బలియాగానికి సంబంధించి, ఆయన శిలువ త్యాగానికి సంబంధించినటువంటి మాటలను మన హృదయం ముందు పదిలపరుచుకొని వాటిని ప్రతిదినం కూడా నెమరు వేసుకుంటూ ఆయన బలికి తగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే నిజంగా ఈ క్రైస్తవ జన్మకు సార్థకత చేకూరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ క్రైస్తవ జన్మకు, ఈ నూతన జన్మకు అనేది సార్థకత అనేది ఎప్పుడు చేకూరుతుందంటే యేసుక్రీస్తు వారి బలియాగాన్ని హృదయం ముందు పదిలపరుచుకొని, జ్ఞాపకాలలో దాన్ని ముద్రించుకొని, ప్రతి దినము దాన్ని స్మరించుకుంటూ మనం జీవిస్తున్నప్పుడే ఈ క్రైస్తవ జన్మకు, ఈ నూతన జన్మకు సార్థకత చేకూరుతుంది. అలా కాకుండా ఏదో నామకార్థంగా వచ్చాము వెళ్ళిపోయినట్లుగా క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాలు వెళ్ళిపోతే మాత్రం యేసుక్రీస్తు వారి బలియాగానికి మన జీవితాల్లో న్యాయము జరగట్లేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎవరికి వారు సూటిగా ప్రశ్నించుకోండి, మీకు మీరు, నాకు నేను ఎలాగున్నాం, మనల్ని మనం విమర్శించుకుందాం. యేసుక్రీస్తు వారి బలియానికి తగినట్లుగా నా జీవితం ఉందా? ఆయన మరణానికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా? ఒకవేళ జీవించకపోతే, ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నేను జీవించకపోతే ఎందుకు నా జీవితం అన్నటువంటి ఒక మంచి తీర్మానానికి వచ్చి నిజమైనటువంటి మారు మనసు అప్పుడు పొంది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బలికి తగినట్లుగా మాదిరికరమైనటువంటి జీవితంతో మంచి సాక్ష్యము కలిగి లోకంలో మనము నడిచేవారిగా ఉండాలి. అలాంటి జీవితాన్ని ఆ దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలు ఏకీవించండి. మరి ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను మీ హృదయం ముందు పదిలపరుచుకొని, ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు తగినటువంటి జీవితాలు కలిగి ఉన్నారో లేదో పరిశీలించుకొని సిద్ధపడాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, ఇప్పుడు వరకు నాయన మీ సన్నిధిని తోడుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగాని గురించి నాయన, ఆయన మరణ సమాధి పునరుత్థానాలను గురించి
మరొక్కసారి నా తండ్రి మాకు తెలియజేసినటువంటి మీ ప్రేమగా మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యము తండ్రి మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఫలింపునివ్వడానికి నాయన సహాయమును దయచేయండి. విన్న వాక్యానుసారమైనటువంటి జీవితాలు నా తండ్రి మీ బిడ్డలుగా మేము కలిగి ఉండడానికి నాయన అయ్యా మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ అలాంటి స్థితికి మేము దూరం ఉండే నాయన ఒక అవకాశాన్ని దయచేయండి తండ్రి. మీ పాదాలు పట్టుకొని బ్రతులాడుకుంటున్నాము నాయన, మీకు స్తోత్రాలు. కేవలం నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి మీ మాటలు వినడానికి మాత్రమే నా తండ్రి పరిమితమైపోయేవారిగా కాదు, విన్న వాక్యానుసారంగా నా తండ్రి జీవిస్తూ నాయన మాదిరికరమైనటువంటి జీవితంతో మంచి సాక్ష్యము కలిగి మీరున్నటువంటి లోకమే గుడిగా చేసుకుని నా తండ్రి నాయన కొనసాగునట్లుగా సహాయం అనుగ్రహించమని అర్థిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి మీ బిడ్డలను నాయన కుటుంబాలను నా తండ్రి మీ కృప కలిగినటువంటి హస్తాలకు అప్పిస్తున్నాము నాయన, మీకు స్తోత్రాలు. ఆయన బలపరచండి, భద్రపరచండి నా తండ్రి. అయ్యా మీ బిడ్డలైన వారు మీ యందు భయభక్తులు కలిగి నా తండ్రి మీకోసం నాయన ఉన్నతమైనటువంటి జీవితాలు కలిగి జీవించుటకు కృపను అనుగ్రహించమని నా తండ్రి అర్థిస్తూ ప్రార్థిస్తూ ప్రాణపడచ్చు నా తండ్రి. యేసు క్రీస్తు వారి రాకడకు పరిపూర్ణంగా నాయన సిద్ధపడగలిగినటువంటి స్థితిని మాకు దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి.